ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన 'యువై', అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పుష్ప 2', 'బచ్చనమల్లి', 'ఐలాండ్' ఈ మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి గైస్. నెంబర్ 1 దేవికీనందన్ వాసుదేవ్ మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే December 27th అయితే కన్ఫామ్గా అయితే మనకు దేవికీనందన్ వాసుదేవ్ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2 సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మిస్ యూ' మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు December 27th అయితే మనకు కన్ఫామ్గా అయితే 'మిస్ యూ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో December 21 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 శర్వానంద్ అండ్ కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన 'మనమే' మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలో రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈసారి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు జనవరి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సోనీ లీవ్లో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే జనవరి 10వ తారీఖున అయితే సోనీ లీవ్లో అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్. నెంబర్ 4 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బచ్చలమల్లి' మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బచ్చలమల్లి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. సో నేనైతే రీసెంట్గానే చూసి వచ్చాను. సో మూవీ అయితే మూవీకి అయితే థియేటర్కి వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ మూవీకి ఓటీటీలోకి వచ్చేసి మనకు జనవరి 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 విడుదల పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు ఫస్ట్ పార్ట్ కూడా అయితే మనకు G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే చూసేయండి. సో సెకండ్ పార్ట్ ఓటీటీ రైట్స్ కూడా మనకైతే G5 వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ కూడా మనకు జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఉపేంద్ర గారి 'యువై' మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీని అయితే ఇంకా థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ మూవీని అయితే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి గైస్. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, మనకు జనవరి లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే చాలా రోజులు అయితే ఉంది. అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 7 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారంటే మనకు ఈ December 30 అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి కనుక రిలీజ్ కాకపోతే ఈ మూవీ పైన ఎటువంటి వీడియో అయితే నేనైతే చేయను. సో ఈసారి పక్కాగా అయితే మనకైతే December 30వ తారీఖున అయితే ఈ 'ఐలాండ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు తెలుగులో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ అయితే పక్కాగా అయితే December 30 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పుష్ప 2' మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో 1500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఏకంగా 200 కోట్లు పెట్టి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు జనవరి 11వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 8 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి.